ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటిలో భాగంగా హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్ లో ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గడిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు 1,000 కోట్ల పైచీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పేస్ట్ మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్తు కాలంలో ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేజ్ లో కొంత టెండర్లు పిలవడం జరుగుతుంది. దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించింది సుమారు 560-570 కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. దాని మీద కూడా పూర్తిగా సమీక్షించుకున్నాం. వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్ గా వరంగల్ ఉన్న సంగతి మనకు తెలియదు కాదు. అటువంటి వరంగల్ లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలల్లోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈ రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు ఆనాడు మొండి గోడలతో ఒప్పజెప్పిన 2 BHK ఇళ్లు వాటితో పాటు రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి ఏవైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ప్రభుత్వ పక్షాన ఆ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక ఒక చిరకాల కోరిక ఒక గూడు కట్టుకోవాలని ఆ గూడు కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు లైక్ కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇళ్లు ఏర్పాటు చేసి మధ్య తరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్ లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఈ రోజు ఈ సభలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వరంగల్ కి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది. దాన్ని కూడా కొంత పార్ట్ ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడు వీధుల పని గతంలో వర్షాకాలం వర్షాలు రావడం వల్ల ఆ భద్రకాళి ట్యాంక్ లో డీసిలిటైజేషన్ కానీ ఆ టెంపుల్ మాడు వీధులతో పాటు ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి. వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకొని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. మొత్తం మీద వరంగల్ ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి. అన్ని రకాలుగా వరంగల్ ని అభివృద్ధి చేయాలి. అన్ని సెక్టార్ని ఇక్కడికి తీసుకురావాలి. ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను కూడా వరదలు వచ్చినప్పుడు అది ముప్పుకి గురైతుంది. దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఈ రోజు డిస్కస్ చేసి దాన్ని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా మొన్న వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు నాలాలని రిటైనింగ్ వాల్స్ డిశ్చార్జ్ కెపాసిటీ రోడ్ల దగ్గర ఉన్న కల్వర్ట్లకు లేని కారణంగా వాటర్ హెడప్ అయి అనేక ఇళ్లు చాలా 4 నుంచి 5 మీటర్లు మునిగాయి. అటువంటి వాటికి సంబంధించిన కల్వర్ట్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది. గౌరవ పెద్దలు కళ్యాణ్ శ్రీహరి గారు మిగతా మిత్రులు అడిగినట్లు ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక
స్పోర్ట్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఎలా చేయాలి అనేది నిర్ణయించే దానికి తగ్గ ఎస్టిమేట్స్ డిపిఆర్ ను కూడా ప్రిపరేషన్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ స్థితి వరంగల్ ని డెవలప్ చేసే దాంట్లో నిధులు ఎంత ఖర్చు అయినా పారదర్శకంగా ఈ వరంగల్ పట్టణాన్ని, వరంగల్ ఉమ్మడి జిల్లాని ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క కాన్స్టిట్యున్సీలోని మేడాలకు సంబంధించిన సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టేది. ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మేడారంలో అద్భుతంగా, మహా అద్భుతంగా రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే 95% వరకు పూర్తయ్యాయి. మేడారం జాతర 28, 29, 30, 31 తారీఖున జరుగుతుంది. ఏవైతే ఈ మేడారానికి సంబంధించిన సమ్మక్క సారలమ్మకు సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు, ప్రత్యేకంగా ఆ అమ్మవారు ఉన్న ప్రాంతాన్ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని, అది 18వ తారీఖు సాయంత్రం మేడారంలో ఇచ్చేసి 18వ తారీఖు నైట్ మేడారంలోనే బస చేసి 19వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన పనులన్నింటినీ కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు. ఒక్క ఆదివాసులు, గిరిజనులే కాదు, గిరిజనేతల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు. వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని జాతర టైంలో కానీ, జాతర ముందు కానీ, జాతర తర్వాత కానీ దర్శించుకోవచ్చని కూడా ఈ వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సోదరిమణి సీతక్క గారిని కూడా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.